కుమారుడి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి మాట నాతో కలిపి చెప్తారా? ఇమ్మానుయేలు అను మాటకు అర్థము దేవుడు మనకు. మీకు ఇక్కడ పరీక్ష ఎవరు పట్ల, మీరు ఖాళీలు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, నాతో పాటు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు, అబ్బాయి నేను చెప్పింది చెప్పండి. దేవుడు మనకు, కొంచెం గట్టిగా చెప్పాలి, చలి అంతేం లేదు కాబట్టి ఏం చేయొచ్చు, గట్టిగా చెప్పండి. దేవుడు మనకు, ఈ పిల్లలు మంచి గట్టిగా చెప్తారు, చెప్పండి. దేవుడు మనకు తోడని అర్థము. యేసయ్య అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా, చెప్పాలి, అందరూ చెప్పాలి. యేసయ్య అంటే అర్థం ఏంటి? ఆ వెనకాలలో అసలు కనబడతలేదు, వినబడతల. చెప్తాం గట్టిగా. యేసయ్య అంటే అర్థం చెప్పండి ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరొకసారి చెప్తాం. యేసయ్య అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున సజీవుల లెక్కలో మనం ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉద్భవించడానికి ఆయన ఇద్దరు వ్యక్తులను, 2 మేజర్ క్యారెక్టర్స్ ను ఆయన ఎన్నుకున్నాడు. మనకందరికీ తెలుసు, యోసేపు మరియమ్మ. వారిద్దరూ కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారు. యోసేపు మరియ ఇద్దరూ కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంత భయభక్తులు కలిగి ఉన్నవారంటే, ఆ రోజులో 400 సంవత్సరాల చీకటి యుగంలో దేవుని యొక్క ప్రత్యక్షత భూమి మీద ఎవరికి ప్రత్యక్షం అవ్వకుండా ఉన్న దినాల్లో దేవుని ఎడల వారు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాన్ని ప్రభు చూచి, అనాది కాలంలో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్న విధానమును ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుని తన దూతలను ఆయన యొద్దకు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తాడిపర్రు గ్రామము నశించిపోవడం దేవునికి ఇష్టం లేక దేవుడు తన దూత అయినటువంటి అమృతరావు గారిని ఈ యొక్క గ్రామంలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ సేవకుల్ని బట్టి అబ్బా ఇంకా కొంచెం గట్టిగా కొట్టగలరు మీరు, కొట్టను గట్టిగా. దేవుని యొక్క సేవకులు ఈ గ్రామం రాకపోయి ఉంటే ఈ గ్రామంలో అనేక మంది జీవితాలు ఇంకా ఈ గ్రామము ఎడల ఒక భారమునిచ్చి ఈ గ్రామంలోనికి ఆయన పంపించాడు. ఎందుకో తెలుసా? నీవు పాప మార్గములోనికి వెళ్ళిపోకుండా తోడయ్యున్న దేవుణ్ణి నీవు తెలుసుకుంటావని, తోడయ్యున్న యేసు క్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తావని, తన స్వరక్తమిచ్చి కొనడానికి సిద్ధమైనటువంటి యేసు క్రీస్తును నీవు విడిచిపెట్టకుండా జీవితకాలము వెంబడిస్తావని దేవుడు తన సేవకుల ద్వారా తన సువార్తను పంపిస్తే, ఈ గ్రామంలో ఉన్న కొంతమంది మానదంలో, శాపములో, అంధకారంలో, పాపములో మ్రగ్గిపోతున్న వారి గ్రామంలో అనేక మంది ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఈ రోజున ఇక్కడ కూర్చుని రక్షణ పొంది మారు మనసు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలా క్రిస్మస్లకు వెళ్ళాను. ఆ క్రిస్మస్లో చాలా రకాల పోటీలు జరుగుతాయి, పరుగు పందాలు, రకరకాల పోటీలు జరుగుతాయి. కానీ ఈ క్రిస్మస్లో నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే ప్రార్థనా పోటీలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి అందరూ. ఏం పోటీ పెట్టారు చెప్పండి? ఏం పోటీలు పెట్టారు? నాకు నచ్చిన పోటీ ఏంటి? ప్రార్థనా పోటీ. దేవునికి స్తోత్రం. అది కూడా మామూలు ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆవిడ కన్నీరు మరి గ్లాసుతో కొలిసారో కప్పుతో కొలిసారో మరి నాకు తెలియదు, కానీ ఎలా న్యాయ నిర్ణేతలు నిర్ణయించారనే విషయం పక్కన పెడితే, వారు తీసుకున్నటువంటి ఈ పోటీ అనేక మంది జీవితాల్లో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నీటి ప్రార్థన వృధాగా పోదు. మరియ కూడా తన జీవితంలో అనేక సంవత్సరాలు దేవుని ఎడల నమ్మకంగా ఉంది. యోసేపు కూడా తన జీవితంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా ఉన్నందువల్ల వారు ఎటువంటి మేలును అనుభవించారో నేను తెలియజెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియ పొందుకున్న మేలేంటి? యోసేపు పొందుకున్న మేలేంటి? ఎవరు నమ్ముకోవడం వల్ల? యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత,
దేవదూత పరలోకం నుండి వచ్చిన మాటను వారు స్వీకరించి వారు ముందుకు వెళ్ళడం వలన వారికి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? అవమానం. ఏంటి చెప్పండి, అందరూ మాట్లాడరేంటి? చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల మొట్టమొదట వచ్చిన ఆశీర్వాదం అది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 మంది పిల్లల్ని కనుక తీసేస్తే, ఈ 10 మంది పిల్లల్ని కంట్రోల్ చేస్తే మొత్తం అందరూ వింటున్నారు వాక్యం. ఈ 10 మంది డిస్టర్బ్ చేస్తున్నారు. మాట్లాడితే డెప్ మీద వేసేయండి, ఏం పర్లా. కొడతానంటే చూడండి ఎంత సైలెంట్గా ఉన్నారు. ఇక నిండా వందనాలు. ఒక 10 నిమిషాలు మెదలకుండా ఉండండి. యేసు ప్రభువుని అంగీకరించడం వల్ల యోసేపు మరియమ్మలకు వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. నేను దేవుని వాక్యంలో నుండి ఎక్కువగా మీకు చెప్పడం లేదు, చాలా సవివరంగా క్లుప్తముగా. వారికి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. అవమానం. ఎటువంటి అవమానం? వివాహము కాకముందు మరియ గర్భవతిగా మార్చబడింది. ఎంగేజ్మెంట్ చేసుకుని నిశ్చితార్థం చేసుకున్నటువంటి యోసేపు గారేమో ఇదిగో దేవదూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై ఆయన చెప్తున్న మాట, ఇదిగో ఆమెను విడనాడొద్దు, ఆమెను నువ్వేం చేయాలి? నీవు చేర్చుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి యొక్క తల్లిదండ్రులు ఆమెను ఎలాగున ఆమెను అర్థం చేసుకుని ఉంటారు, లేక యోసేపు యొక్క తల్లిదండ్రులు ఎంతగా ఇన్సిస్ట్ చేస్తుంటారో ఆయనను మరియ దగ్గరకు వెళ్ళనీయకుండా. ఈ రోజున గనక ఒక దేవదూత నీవు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక యవనస్తుడా దేవుని దూత నీకు ప్రత్యక్షమై ఇదిగో పలానా వ్యక్తి పలానా స్త్రీ గర్భవతిగా ఉంది, నీవు ఆమెను వివాహం చేసుకో అంటే ఇక్కడ ఎంతమంది యవనస్తులు లోబడతారు? ఎవ్వరు లోబడరు. నోబడీ కెన్ యాక్సెప్ట్ దట్ వర్డ్. ఎవరు దాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ఇదిగో నీ కుమార్తె, ఇదిగో నీవు గర్భం ధరిస్తావమ్మా, పెళ్లి కాకముందే నీవు గర్భం ధరిస్తావు అని గనక ఒక దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దేవదూత వచ్చి నీకు ఆ మాట సెలవిస్తే నువ్వేమంటావు? దానిని తీసుకొనగలిగిన, ఆ మాటను స్వీకరించగలిగినటువంటి భక్తి నీ దగ్గర ఉందా? ఆర్ యు ఏబుల్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యాన్ని, ప్రభు నీ జీవితంలో నీకు ఇస్తున్నటువంటి మాటను స్వీకరించగలిగిన సామర్థ్యం నీకుందా? ఈ రోజున భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, కానుకలు ఇస్తున్నాం అంటే అది సరి అయినది కాదు, అది సరిపోదు. నీ జీవితంలో ప్రభు ఇస్తున్న మాటను నీవు హృదయపూర్వకంగా అంగీకరించగలిగిన సామర్థ్యాన్ని నీవు ఈ రోజున సంపాదించుకోవాలి. నేను నా చదువును ముగించుకొని, విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఇంజనీరింగ్ కళాశాలలో నేను అధ్యాపకుడిగా పనిచేస్తుండగా ప్రభు యొక్క మాట నాకు వినబడింది. నేను మా నాన్నగారితో ఒకటే చెప్పేవాడిని, ఇదిగో మీరు దేవుని స్వరం విని దేవుని యొక్క సేవ కొరకు ఎలాగైతే వచ్చారో నేను కూడా దేవుని స్వరం వింటేనే కానీ సేవకు రాను అని చెప్పి నేను ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో ప్రభు ఇదిగో నీ తండ్రి ప్రారంభించిన పరిచర్య నీవు కొనసాగించాలి అని ప్రభు నాతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నా ఉద్యోగానికి రిజైన్ చేసి నేను దేవుని పరిచర్యలోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడితే ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో ఫలానా పాపాన్ని విడిచిపెట్టు, నీకున్న అక్రమ సంబంధాన్ని నీ విడిచిపెట్టు, నీకున్న లవర్ని నీ విడిచిపెట్టు, నీకున్నటువంటి అన్యాయంగా నీ వడ్డీకిస్తున్న వడ్డీ వ్యాపారాన్ని నీవు విడిచిపెట్టు, నీవు మోసం చేస్తున్న మోసాన్ని విడిచిపెట్టు అని ప్రభు నీతో పదే పదే దేవుని సేవకుల ద్వారా గద్దిస్తూ ఉండగా కూడా నీవు వాళ్ళు అలాగే చెప్తారులే అని చెప్పి నీ మార్గంలో నీవు వెళుతూ ఉంటే నీ ముందు ప్రమాదం పొంచి ఉంది. కనుక ఈ రోజు నువ్వు అర్థం చేసుకోవాలి, యేసు ప్రభువుని అంగీకరించి నీవు ముందుకు వెళితే నీవు పూల బాటలో ప్రయాణం చెయ్యు, నీవు కష్టాల కడలిలో ముందుకు వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే మరియమ్మ ఎక్కడైతే అవమానం పొందిందో అదే మరియను ఒక రోజున ఎక్కడికి పిలిచారు? పెళ్లికి పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పెళ్లిలో కావలసిన వాటన్నిటిని చూసుకోవడానికి ఎవరిని పిలిచారు? మరియమ్మ గారిని పిలిచారు. అందుకని కొరత ఏర్పడినప్పుడు ఎవరు చూసుకున్నారు? మరియమ్మ యేసు ప్రభుని పిలిచి చెప్తుంది, అయ్యా ఇదిగో ఈ వివాహంలో కొరత ఉంది కనుక ఆ కొరత నువ్వే తీర్చాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకోవడం వలన గనక నీవు అవమానాన్ని అనుభవిస్తే
వస్తే ఎక్కడైతే అవమానం అనుభవించావో, ఎక్కడైతే వేదన అనుభవించావో, అదే స్థలములో దేవుడు నీ యొక్క వేదనను ఆనందముగాను, నీ యొక్క దుఃఖాన్ని నాట్యముగాను మార్చువాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున యోసేపు కూడా అవమానం పొందాడు. ప్రభు యొక్క దూత యొక్క మాట విన్నప్పుడు కుటుంబంలో అవమానం, స్నేహితుల మధ్యలో అవమానం, బంధువుల మధ్యలో అవమానం. ఇదిగో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఇదేం పాడి పనిరా అంటే ఆయన చెప్తాడు, ఇదిగో దేవుని దూత నాకు దర్శనమందు మాట్లాడాడు గనుక అది అవమానం కాదు, అది నా దేవుని దృష్టిలో ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. ఈ లోకం దృష్టిలో అవమానం గాని నా దేవుని దృష్టిలో అది ఆశీర్వాదకరమైన కార్యం. ఈ రోజున నీ యొక్క కట్టుబాట్లను విడిచిపెట్టి దేవుని వైపు నీవు వస్తుండగా, దేవుని సన్నిధిలో నీ యొక్క ప్రవర్తనను నీవు చక్కబెట్టుకొని, నీ ఆలోచనలను నీవు చక్కదిద్దుకోవడానికి, నీ యొక్క స్నేహితులను విడిచిపెట్టి, నీవు చేస్తున్న విగ్రహారాధనను విడిచిపెట్టి, నీవు చేస్తున్న ఇహలోక సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టి నీవు దేవుని మార్గంలోనికి వస్తూ ఉన్నప్పుడు నీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, నీకు కలిగి ఉన్న వారి ద్వారా, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా నీకు అవమానం ఎదురవుతుంది. కానీ దేవుడైతే నీ కొరకు గొప్ప గౌరవాన్ని దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు మరియమ్మలు మొట్టమొదటిగా ఏం పొందుకున్నారు చెప్పండి? అవమానం పొందారు. రెండవది అవమానం తర్వాత వారికి వచ్చింది ఏంటో తెలుసా? ఇక్కడ యోసేపు యొక్క కుటుంబం వారు వాళ్ళని చేర్చుకోలేదు, మరియ కుటుంబం వారు వాళ్ళ చేర్చుకోలేదు. వారిరువురు ఒక గాడిదని తీసుకొని ఆ యొక్క ప్రజా సంఖ్యలో వ్రాయబడడానికి వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆమె ప్రసవ దినాలు నిండిన తరువాత వారికి సత్రంలో స్థలం లేదు కనుక యేసు ప్రభుని తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టారు చెప్పండి? ఎక్కడ పడుకోబెట్టారు? ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టారు. యేసు ప్రభు మాట వినడం వలన వారికి వచ్చిన మరొకటి ఏంటో తెలుసా? కష్టాల గుండా ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రిస్మస్ రోజున ఆశీర్వాదకరమైన వర్తమానం చెప్పమంటే ఈయన అవమానం కష్టం అంటున్నాడు ఏంటా అని అనుకుంటున్నారా? ఈ లోకం దృష్టిలో అది అవమానమే, కష్టమే. కానీ నా ప్రభువైన యేసు దృష్టిలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ దేవుని యందు విశ్వాసము కలిగిన మనకు అదేమైనది? దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని శక్తి చేత నింపబడాలి, దేవుని మహిమ చేత నింపబడాలి, దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడాలి. దేవుని యొక్క మహిమను ఇక్కడ నుండి నీవు మోసుకుని వెళ్ళాలి. యేసు ప్రభుని ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ఏ బిడ్డని కూడా ఎక్కడ పడుకోబెట్టరు చెప్పండి? పశువుల తొట్టులో పడుకోబెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మరియా, యోసేపు ఇరువురు తీసుకున్న వాళ్ళు ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ సందర్భంలో మరియా హృదయం, యోసేపు హృదయం అసలు ఎలాగున ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. దేవదూత చెప్తే, పరలోకం నుండి మాకు వాక్కు వస్తే మాకు దేవుడు స్థలాన్ని సిద్ధపరచలేడా? నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. పరలోకము నుండి దేవదూత వచ్చి చెప్తే మేము ఈ పశువుల దొడ్లో ఉండాలా? పరలోకము నుండి ప్రత్యక్షత వస్తే ఇంత కష్టసాధ్యమైన పరిస్థితుల గుండా నేను ప్రయాణం చేయాలా అని వారు అనుకోలేదు. దేవుడు వారికి ఇచ్చిన దర్శనానుసారంగా వారికి ముందుకు వెళుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసు ప్రభుని పశువుల తొట్టులో పడుకొని పెట్టిన తర్వాత అక్కడికి కొంతమంది వచ్చారు. ఎవరాళ్ళు మనకి అందరికీ తెలుసు. ఒకటి గొర్రెల కాపర్లు, రెండవది జ్ఞానులు వచ్చారు. గొర్రెల కాపర్లు తమకు కలిగిన దానిలో తీసుకొని వచ్చారు. జ్ఞానులైతే ఏం తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రభువుకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఇహలోక సంబంధమైన జ్ఞానులు. ఎవరు చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇహలోక సంబంధంగా దే ఆర్ సో నాలెడ్జబుల్ పర్సన్, దే ఆర్ సో జీనియస్ పర్సన్. వారు ఎప్పుడు ప్రయాణం చేసేవారు? రాత్రి కాలంలో ప్రయాణం చేసేవారు. ఎందుకంటే చుక్కలు రాత్రి వేళలో కనబడతాయి కనుక రాత్రి వేళ ప్రయాణం చేసేవారు. పగలంతా రెస్ట్ తీసుకునేవారు. చీకటిలో వాళ్ళు చేస్తున్న ప్రయాణం చాలా కష్టసాధ్యంగా ఉంది. కానీ చివరికి వచ్చేసరికి వారి జ్ఞానం ఏమైపోయింది చెప్పండి? అజ్ఞానులుగా మారిపోయారు. వారు
జ్ఞానుల అజ్ఞానం వల్ల ఎవరు నష్టపోయారు? ఆ ప్రాంతంలో 2 సంవత్సరాలు నిండని పిల్లలందరినీ కూడా ఏం చేశారు చెప్పండి? చంపేశారు. ఎందుకంటే వారితో పాటు యేసు ప్రభు కూడా నశించిపోతాడని, వారితో పాటు వారిని నమ్మిన మరియా యోసేపులు కూడా నశించిపోతారు అని ఒక ప్రణాళికను రాజు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీవు అనుకుంటున్నావు, నేను చాలా జ్ఞానవంతుడిని, ఐఎమ్ సో విజ్డమబుల్ పర్సన్, నేను చాలా జ్ఞానవంతుడిని, నేను చాలా తెలివైనోడిని, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, నాకు చాలా ధనం ఉంది, నేను చాలా మంచి ఆలోచనలు చెప్తాను అని నువ్వు అనుకుంటా ఈ లోకం దృష్టిలో. కానీ ఆ లోకములో నివిస్తున్న జ్ఞానము దేవుని దృష్టికి ఎలా ఉందో తెలుసా? వెర్రితనంగా ఉంది. నీ జ్ఞానము దేవునికి అవసరం లేదు. నీవు దేవునికి లోబడితే చాలు, దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరములపైన అధిరోహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవునికి లోబడితే చాలు. ఈ వీరు ఇంతగా, యోసేపు మరియా ఇంతగా ప్రయాసపడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక్క వచనం చదువుదాం. లూకా సువార్తలో 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. నేను చదువుతాను, పరిశుద్ధ గ్రంథం వారు చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఇదిగో, చెప్పండి అందరూ చెప్పండి, ఇదిగో ప్రభుదాసురాలను. చెప్పండి అందరూ చెప్పండి, ఇదిగో ప్రభుదాసురాలను. ఆ మాట మనం హృదయపూర్వకంగా చెప్పగలమా? ఆమె చెప్తున్న మాట, ఇదిగో నేను ప్రభుదాసురాలను. ఆమె దేవుని ఎడల చిన్నతనం నుండి భయభక్తులు కలిగి ఉంది. యోసేపు చిన్నతనం నుండి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు భయభక్తులు? ఎక్కడ నేర్చుకున్నాడండి? తల్లిదండ్రుల దగ్గర భయభక్తులను నేర్చుకున్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను ఒక మంచి మాట, మంచి ఉపదేశం, మంచి ఆలోచన చెప్తున్నాను. నీ బిడ్డలు ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే మొట్టమొదటిగా వారు దేవుని మాట వినేలాగా నీవు నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటే తర్వాత పచ్చని ఒలీవ చెట్ల వలె మార్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులను యోసేపు మరియలు ఎక్కడ నేర్చుకున్నారు? వారి తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడు. వారి తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నారు. ఏమి నేర్చుకున్నారు? ప్రార్థన ఎలాగూ చేయాలో నేర్చుకున్నారు. వాక్యం ఎలాగూ ధ్యానించాలో నేర్చుకున్నారు. దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఎలాగో నేర్చుకున్నారు. దేవుని యొక్క మాటకు విధేయులగటం ఎలాగో నేర్చుకున్నారు. అందుకని దేవుని దూత, దేవుని స్వరం వారికి వినబడగానే వారు వెంటనే విధేయత కలిగిన వారుగా మార్చబడ్డారు. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వస్తే పిల్లలేమో ఇంటి దగ్గర టీవీ చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఫ్రెండ్స్తో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఓ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ పిల్లలు అలా ఉంటే గనక ఈ రోజు నుండి లేక వచ్చే ఆదివారం నుండి నీ పిల్లలతో సహా నీవు దేవుని మందిరంలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు గుడిలో ఉండి వారు బయట తిరుగుతూ ఉంటే సాతానుడు వారిని ఖచ్చితంగా పట్టుకుని నాశనానికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఎంత కన్నీరు కార్చినా, నువ్వెంత ప్రార్థన చేసినా నీ పిల్లలు ఏం చేస్తున్నారో నీకు అర్థం కాదు. కనుక చిన్నతనము నుండే నువ్వేం చేయాలి? నీ బిడ్డలను దేవుని సన్నిధిలోనికి నడిపించాలి. అందుకనే సామెతల గ్రంథంలో అంటారు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నప్పుడేమో వాళ్ళు విడిచిపెట్టేస్తాం, పెద్ద అయిన తర్వాత అయ్యా నా కొడుకు నా మాట వెండో. ఎందుకంటాడు? ప్రార్థనకు తీసుకొస్తే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రసన్నతను అతడు అనుభవించి అతని హృదయము తల్లిదండ్రులకు విధేయులుగాను, దేవుని యొక్క సేవకులకు విధేయులుగాను, సంఘానికి పనికొచ్చే బిడ్డగా నీ బిడ్డ మార్చబడతాడు.
వరిష్టానుసారంగా తిరుగుతూ ఉంటే వారు సాతాను బిడ్డలుగా మార్చబడతారు తప్ప, నీకు విధేయత చూపిస్తున్నట్టు నటిస్తారు తప్ప, వాళ్ళు సంపాదించే రోజులు వచ్చేసరికి, లేక వారికి జ్ఞానం తెలిసిన రోజులు వచ్చేసరికి నిన్నేమాత్రం పట్టించుకోరు. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్న మరియా యోసేపులైతే వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని మార్గములో ముందుకు కొనసాగడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని వాళ్ళు ఎప్పుడైతే నమ్మారో, ఈ లోకంలో వారికి కలుగుతున్న కష్టాన్ని వారు పట్టించుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి కలిగినటువంటి అవమానాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకు కలుగుతున్నటువంటి గౌరవ భంగాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు చూస్తున్నది ఒకటి, దేవుడు నాకు తోడున్నాడా లేదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడున్నాడా లేదా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా, దేవుడు నా ఆలోచనను స్వీకరిస్తున్నాడా లేదా, నేను చేస్తున్న ప్రార్థన ప్రభు అంగీకరించి నాకు జవాబునిస్తున్నాడా లేదా అని చెప్పి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో ప్రతిరోజు నేను పరిశీలన చేసుకుంటాను, ఈరోజు నాకు దేవుడు తోడున్నాడా లేదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము అనుకున్న కార్యాలన్నీ ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుని ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటే, ఇహలోక సంబంధమైనది ఏది నీవు కోరుకో, దేవుని కార్యములలో ముందుకు కొనసాగడానికే నీవు ఇష్టపడతావు తప్ప ఏ కార్యాన్ని నీవు ఆశించవు. ఇహలోక సంబంధమైన దేన్ని సంపాదించుకోవడానికి నీవు ప్రయత్నం చెయ్యవు. దేవునిలో నేను ఎలా ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. దేవుని ఉపదేశంలో నేను ముందుకు కొనసాగాలి. దేవుని చిత్తాన్ని నా జీవితంలో నేను నెరవేర్చువాడుగా ఉండాలి అని నీవు దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు ఏం చేస్తావు చెప్పండి? పరిశీలన చేసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎంతమంది పరిశీలన చేసుకుంటున్నారు? ఈ రోజున క్రిస్మస్ ఆరాధనకు వచ్చినటువంటి మీరు, క్రిస్మస్ ఆరాధనకు వచ్చినటువంటి మనము ఇక్కడ మంచిగా పాటలు పాడారు, మంచిగా వాక్యాలు చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక మంచి మాట చెప్పారు. ఐఎమ్ స్టడీయింగ్. ఏం చెప్పారు చెప్పండి? మాట్లాడండి. ఐఎమ్ స్టడీయింగ్. ఆ చెప్పింది 100% కరెక్టే. ఎందుకు? ఇప్పుడు ఏం లేదు, స్కూల్ లేవు. ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్ 8th క్లాస్ ఏం లేవు, పుస్తకాలు లేవు, ఏం లేవు. కాబట్టి ఆ స్కూల్ ఏంటి? సండే స్కూలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట మొదటిసారిగా విన్నప్పుడు నేను నవ్వుకున్నాను, ఇలా చెప్తున్నారేంటి అని. కానీ తర్వాత ఆలోచించేటప్పుడు ప్రభు ప్రేరేపించిన మాట, వారికి దేవుని సన్నిధియే వారికి బడిగా ఉంటే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా సండే స్కూల్ పిల్లలు వాక్యాలు చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది చెప్పారు. ఒకడు చెప్పాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు చెప్పలా, పుట్టి ఉన్నాడని చెప్పేశాడు. ఒకసారి ఇలాగే చంటి పిల్లలు వాక్యం చెప్తూ, దావీదు పట్టణమందు నేడు మన కొరకు రాక్షసుడు పుట్టి ఉన్నాడు అని చెప్పాడు. ఎందుకంటే ఆడికి రక్షకుడు అంటాం తిరక్క. ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభు ఏమన్నా రాక్షసుడా? ఇంత కొమ్ములు వేసుకుని, ఇంత కటకాలు పట్టుకుని, 4 నేల వరకు చాపుకుని ఉండడానికి ఆయనేమి రాక్షసుడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, మన స్వరూపములో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? అంటాడు ఏంటమ్మా? ఎలా ఉన్నాడు? మన స్వరూపంలో ఉన్నాడా లేదా? అద్దంలో చూసుకుంటారు, చీ నేను అసలు అందంగా. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ స్వరూపంలోనే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అర్థం చూసుకున్నప్పుడు ఎలా అనుకుంటాను, నేను ఎలా ఉన్నాను? చాలా, అసలు ఎంత నల్లగా ఉన్నా సరే నేను అందంగా ఉన్నానని అనుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభు ఎవరి స్వరూపంలో ఉన్నాడు? ఈ రోజున నీ స్వరూపములో నీలో నివసించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు.
దానికి కారణమైనటువంటి యోసేపు మరియమ్మల యొక్క జీవితం మన ముందు ఉంచబడింది. వారిరువురి యొక్క ప్రార్థన, వారిరువురి యొక్క భక్తి, వారిరువురి యొక్క సమర్పణ, వారిరువురి యొక్క జీవితంలో వారు చేస్తున్న త్యాగం ఈ రోజున యేసు ప్రభువుని మన ముందుకు తీసుకుని వచ్చి నిలిపింది. అటువంటి త్యాగము, భక్తి, ప్రార్థన ఈ రోజున ఇక్కడ ఉన్న మనం అందరము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. యోసేపు మరియమ్మ ఫోటోలో చూడడం కాదు, వారి యొక్క ప్రవర్తనను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలం. కనుక ఈ రోజున నీవు యోసేపు లాగా ఉన్నావా సహోదరుడా, సహోదరి? నీవు మరియమ్మలాగా నీ జీవితాన్ని నిష్కల్మషముగా కాపాడుకొని దేవుని మాటను అంగీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ అటువంటి మనసు లేకపోతే ఈ రోజున నీవు ఒక ప్రార్థన చేయాలి. సహోదరులైతే అయ్యా మరియకు కలిగినటువంటి ఆ ధైర్యము నాకు దయచేయండి. సహోదరులైతే అయ్యా ఆ యోసేపు కలిగినటువంటి ఆ విధేయతను నాకు దయచేయండి అని దేవుని సన్నిధిలో మనం చేసిన ఒక ప్రార్థన మన జీవితాల్లో ఆశీర్వాదం వైపు తీసుకుని వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారిద్దరికి ఒకటే గుర్తు. ఎవరు తోడున్నారు మనకి? చెప్పండి, ఎవరు తోడున్నారు? దేవుడు మనకు తోడు అని అర్థం. నిజమే, ఈ కరోనా కాలంలో 2020 సంవత్సరంలో దేవుడు మనకు తోడుగా లేకపోతే ఎప్పుడో చనిపోయే వాళ్ళం. కరోనా వచ్చి ఇంటికి రాకుండా మరణించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ప్రభు అయితే మనలో అనేక మందిని, కరోనా వచ్చిన వారిని కూడా స్వస్థపరిచి దేవుడు గృహములకు తీసుకుని వచ్చి ఈ రోజు ఈ ఆరాధనలో కూడా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తోడుగా ఉన్న దేవునికి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని అందరం ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, అయ్యా నాకు తోడుగా ఉన్నావు. అనేక మందికి మన భక్తుల జీవితాలు చూస్తే, భక్తుల ఆలోచనలు చూస్తే, అనేక మంది యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తే యోసేపు ఒలీవ మొక్కల వలె దేవుని సంఘములో నాటబడి ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవిస్తాను. ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? నీవు నీ భర్త సమాధానం, నీవు నీ బిడ్డలు సమాధానం కలిగి ఉన్నారా? ఏదో పండుగ గనక వెళ్ళాలి అంటూ వచ్చావా? అది కాదు నిజమైన క్రైస్తవ జీవితం. సమాధానం కలిగించువాడు. అయ్యా ఈ రోజున నా కుటుంబంలో సమాధానం ఇవ్వండి. యోసేపు మరియలకు కలిగిన విధేయతలో ఒక్క పాలైనా నాలో విధేయత ఉంటే నేను ఇప్పుడు ఆశీర్వదించబడేవాడిని. నేను నీ మాటలు నిర్లక్ష్యం చేసి నీపిస్తున్నాను. నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను. నేను సొంత రక్షకునికి అంగీకరించి ఇహలోక సంబంధమైన ప్రతి విధమైన పరిస్థితులను విడిచిపెట్టి నీ ఉన్నతమైన మార్గంలో నడవడానికి నేను ఇష్టపడతానని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్యా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ బెతెస్దా ప్రార్థనా మందిరంలో నీ సేవకుల ద్వారా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధనలో దేవా, మా ముందు ఉంచబడినటువంటి వ్యక్తిత్వాలను బట్టి మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. విధేయత ఆశీర్వాదానికి మొదటి మెట్టుగా కనబడుతుంది. దేవ, అట్టి విధేయత ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో మీరు అనుగ్రహించండి. నీవు మాకు తోడయ్యున్నావు అని మేము ఎరుగునట్లుగా ప్రతి దినము, ప్రతిరోజు మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపిస్తున్నావు. మేము కళ్ళు తెరిచి మరొక రోజు చూసామంటే అది నీ దయే తప్ప మరేమీ కాదు. దేవా, ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది నీ దయయే తప్ప మరేమీ కాదు. ప్రభువా, నీ దయను మాకు అనుగ్రహించి, నీ కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎక్కువ కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ చేయబడిన ప్రతి ఏర్పాట్ల కొరకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలతో మీరు మాట్లాడి వారిని సంతోషింపజేసి రక్షణ భాగ్యాన్ని మీరు వారికి అనుగ్రహించండి. దేవా, యోసేపు మరియలకు విధేయత, సమర్పణ, ప్రార్థన, ప్రేమ మాకును ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులను అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు, తండ్రి సమానులు అమృతరావు గారికి, అమ్మగారికి, అలాగే రాజన్న గారికి, అమ్మగారికి, అలాగే కుడి వచ్చిన సంఘమంతరికి, అలాగే అధ్యక్షుల వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇచ్చిన తక్కువ సమయంలోనే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట ద్వారా అనేక నిగూఢమైన సత్యాలను మనకు బోధించారు. మరియా యోసేపులు
దేవుడు తోడై ఉన్నాడని నమ్మారు. ఆ నమ్మకంలో వచ్చినటువంటి అవమానం ఆశీర్వాదకరంగా మార్చబడింది. మరి కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి పిలిచండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించిన మా పరలోక తండ్రి, ఇడువక మా ఎడల ఎంతో కృపను చూపిన దేవ, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ మహాకృపను బట్టి కనికరం చెప్పు. ఈ 2020 సంవత్సరము నాయన, ఈ ఆనంద మాసములో నాయన జన్మదిన ఆరాధన ఈ రీతిగా జరిగించడానికి కేవలం నీ ఉచిత కృప నాయన. నాయన ఎంతో మంది నాయన మా కళ్ళ ముందు గతించిపోయారు. చాలా భయంకరమైన పరిస్థితులు విజృంభిస్తున్నప్పటికీ నాయన దేవుడు మనకు తోడు అనేటువంటి నాయన అర్థమైనటువంటి వాగ్దానం చేత నాయన నిన్ను ఆశ్రయించిన ప్రతి వారిని నీ కృపారేఖల చాటున కుటుంబాన్ని, సేవకులను, సేవా సంఘం అంతటిని కూడా కాసి కాపాడి ఈ రీతిగా నేను ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ పరిచయం నడిపిస్తున్నటువంటి తండ్రి గారు, అమృతరాయ్ గారికి, అమ్మగారికి నేను మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సంవత్సరంలో ప్రభు ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు, బలహీనతలు దాడి చేస్తున్నప్పటికీ నాయన నీ దాస్తురాల్ని, కుటుంబాన్ని నీ క్యాండిల్స్ పంచి పెట్టాలి. యవనస్తులు క్యాండిల్స్, వేదిక మీద కూడా క్యాండిల్స్ రావాలి. క్యాండిల్స్ పంచి పెట్టాలి కడ వరకు. తదుపరి క్యాండిల్ సర్వీస్ ఉంది. వేదిక మీద కూడా క్యాండిల్స్ రావాలి. సభను గౌరవించిన ఎవరు బయట లోపల ఉంటాకి వెళ్ళేది అందరూ పెట్టరండి. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామం మన ప్రభు దీవించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే పాడండి. దయచేసి అందరూ, నేను మరొకసారి మనవి చేస్తున్నాను, రాజు, రామారావు, అజయ్, ఇంకా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, నాకు సతీష్, అందరూ బయటికి రావాలి, నాకు కనిపించాలి. మీరందరూ కూడా చర్చిలో కానీ పైన కానీ ఎవరు ఉండడానికి వీలేదు. ఇది ఆరాధన క్రమం. ఎవరిని బిడ్డలు వచ్చి కేక్, ఎవరిని బిడ్డలు వచ్చి కేక్ తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి.
క్యారల్స్లో ఎవరు తోడలేరు అని మొన్న నుంచి ఒకటే ఫోన్లు నాకు. కాబట్టి ఇప్పుడు మా ఇద్దరం కలిసి కూడా చేద్దామని ఒక ఆలోచన. రా పైకి వచ్చా. వెలిగిస్తుంది, అనేకులకు వెలుగుతూ వెలుగును పంచుతుంది, అదేవిధంగా అనేకులను వెలిగిస్తుంది. ఒక కొటేషన్ అంటారు, ఏ క్యాండిల్ లూజెస్ నథింగ్ బై లైటింగ్ అనదర్ క్యాండిల్. అంటే ఇది ఇంకో క్యాండిల్ని వెలిగించడం ద్వారా ఏమీ కోల్పోదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి అనేకమైనటువంటి కొవ్వొత్తుల్ని ఇది వెలిగించినట్లుగా దేవుని అంగీకరించినటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము అనేకులకు వెలిగించేవారుగా, అనేకులను వెలిగించేవారుగా మనం ఉండాలని ఈ యొక్క క్రిస్మస్, ఈ యొక్క 2020లో ఈ 25వ తారీఖు జరుగుతున్నటువంటి ఈ యొక్క బెతస్తా క్రిస్మస్ మనందరికీ అట్టి ఆశీర్వాదాన్ని తీసుకురావాలని కోరుకుంటూ క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ ప్రారంభిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జరుగుతున్నటువంటి ఈ క్యాండిల్ సర్వీస్ని మీరు దీవించండి, తద్వారా మా జీవితాల ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రక్షకుడు ఉదయించినాడు పాట పాడుకుంటూ మనం క్యాండిల్ సర్వీస్ జరిగిద్దాం. ఇదన్నీ క్యాండిల్ లైటింగ్ కిందకు పంపించండి. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు రక్షకుడు దయించినాడు మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట. Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తీరి చూచినాడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా. Merry Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas!
మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వెరీ హ్యాపీ క్రిస్మస్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే జై, బోలో యేసుక్రీస్తు మహారాజుకే జై. నమ్మాలి, మనశ్శాంతి కావాలంటే యేసు నమ్మాలి, రక్షణ కావాలంటే యేసు నమ్మాలి, లోకరాజ్యం కావాలంటే యేసు నమ్మాలి, బోలో యేసుక్రీస్తు మహారాజుకే జై. దయచేసి అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి. ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ జరిగినటువంటి బ్రదర్ మధు గారికి, అలాగే ఆరాధనలో సహకరించినటువంటి బ్రదర్ రాజు గారికి అని చెప్పే రక్షకుడు జన్మించినని, మన కొరకు రక్షకుడు జన్మించినని, ఆనందమే మహదానందమే, సంతోషమే పరమ సంతోషమే, ఆనందమే మహదానందమే, సంతోషమే పరమ సంతోషమే. గదిగదిగో ధృవతార ఆకాశంలో అని చెప్పే రక్షకుడు జన్మించినని, మన కొరకు రక్షకుడు జన్మించినని, ఆనందమే మహదానందమే, సంతోషమే పరమ సంతోషమే, ఆనందమే మహదానందమే, సంతోషమే పరమ సంతోషమే. అలనాడ జ్ఞానులు తారను చూసి పరమదేవుని చేరి సంతసించిరి, అలనాడ జ్ఞానులు తారను చూసి పరమదేవుని చేరి సంతసించిరి, మన ప్రభువైన యేసుక్రీస్తు చెంత చేరిరి, బంగారు బాళములు సమర్పించిరి, మన ప్రభువైన యేసుక్రీస్తు చెంత చేరిరి, బంగారు బోళములు సమర్పించిరి, ఆనందమే మహదానందమే, సంతోషమే పరమ సంతోషమే, ఆనందమే మహదానందమే, సంతోషమే పరమ సంతోషమే. ప్రియులు దూత చెప్పే శుభవార్తను పొలంలోన గొల్లలకు ప్రకటించెను, ఆ ప్రియులు దూత చెప్పే శుభవార్తను పొలంలోన గొల్లలకు ప్రకటించెను, పామరులకు గొల్లలకు ప్రకటించెను, ఈ వార్త తెలిసిన గొల్లలందరూ నాట్యముతో యేసయ్య దోషమే పరమ సంతోషమే, ఆనందమే మహదానందమే, సంతోషమే పరమ సంతోషమే. అది గదిగో ధృవతార ఆకాశంలో అని చెప్పే రక్షకుడు జన్మించినని, మన కొరకు గదిగో ధృవతార ఆకాశంలో. నీ కోసం నా కోసం పుట్టాడమ్మా, కలువరిలో తన ప్రాణం పెట్టాడమ్మా, మన రక్తంతో మన పాపం కడమ్మా, మన హృదయములో యేసయ్య క్రిస్మస్ అమ్మా, మన హృదయములో యేసయ్య జన్మిస్తే అది ఏ அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது, அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது, கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் புரிய போகுதே, அற்புதங்கள் புரிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. Go!
ఏది అవతలేదు ఊపిపోతుంది జుట్టు కూడా ఎగిరిపోతుంది బాగా. సూపర్ న్యాచురల్ అంటే ఇది సూపర్ న్యాచురల్ అంటే సూపర్ న్యాచురల్ అంటే ఇది సూపర్ న్యాచురల్ అంటే ఒకసారి తెలిసింది ఈ జాలి తిరుపతి లోకమంతా దూతలు తిరిగింది శుభవార్త చాటగా వచ్చినావయ్యా మా కోసమే విడినావయ్యా లోకమే వచ్చినావయ్యా మా కోసమే విడినావయ్యా లోకమే ఎవరు చేయని త్యాగం చేయాలి తెచ్చావా ఈ లోకమే మనసే పొంగిని ఆనందంతో బ్రతుకే నిండిని సంతోషంతో మనసే పొంగిని ఆనందంతో బ్రతుకే నిండిని సంతోషంతో
చప్పలు కొట్టండి. మేకప్లు డ్రెస్లు ఎలా? ఎలా అర్థం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే వేద్దాం. నువ్వు వెళ్ళి పిల్లలందరిని తీసుకొని రా, నేను అన్న వాళ్ళందరిని తీసుకొని వస్తా. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టానుడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 పండుగ చేద్దాం రండి. రండి రండి రండి
రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ చూడంగారా రండోయ్ వేడంగారా రండోయ్ హే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ చూడంగారా రండోయ్ వేడంగారా రండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆకార వెలసి మురిసిపోయే సంబరమాయనే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ చూడంగారా రండోయ్ వేడంగారా రండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆకార వెలసి మురిసిపోయే సంబరమాయనే పూసెను సలిమంట ఉరువడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సందేయంగా మిన్నుల పండగ సుక్కలో సంద్రుడల్లే సురసక్కనోడంట పశువుల పాకలోన పసివాలుడంట చెరగని స్నేహమే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ చూడంగారా రండోయ్ వేడంగారా రండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆకార వెలసి మురిసిపోయే సంబరమాయనే పొడిసే సూర్యుడు మనసుల దీపమై దారిసుకు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లై
కంటికి రెప్పలా అందరి తోడు నీడై మాయని మమతలా సల్లంగా సూడయేసు ఇలా వచ్చినాడంట వరంగా చేరయేసు పరములు వీడనంట మరువనే బంధమై రారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు చూడంగా రెండో వేడంగా రెండో ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండో మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండో నింగి నేల పొంగిపోయే ఆకార వెలసి మురిసిపోయే సంబరమాయే హే హే వీధుల్లో మేము ప్రకటించినప్పుడు అందరూ కదిలి వచ్చి మా ఆహ్వానం మన్నించినందుకు మీ అందరికీ మొట్టమొదటిగా దేవుని నామట వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే దేవుడు ఈ గ్రామంలో ఏర్పరచుకున్నప్పుడు ఆయన పిలుపునందుకుని సమస్తము వదులుకుని వెనుతిరక్క దేవుని వైపే గురువుగా బ్రతికి ఆయన కాడి మోసిన తాడిపూరు బేతస్థ వ్యవస్థాపకులైన అమృతరావు గారికి ముందుగా మా వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే ఆయన వృద్ధాప్యంలోకి వస్తున్నప్పుడు ఆయన బాధ్యత సేవ భారంలో నేను కలిగి ఉండాలి అని ఆ బాధ్యత భారాన్ని మోస్తున్న వ్యవస్థాపకులైన పాస్టర్ రాజన్న గారికి కూడా మా వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే సేవకులు పిలువగా ఇలా క్రిస్మస్ జరుగుతుంది సువార్త మీరు ప్రకటించాలంటే నేను దేవుని నామం పేరట ఆహ్వానించినప్పుడు పాస్టర్ బ్రెనహం గారికి వచ్చి మా పిలుపునందుకుని ఇక్కడ దేవుని మాటలు ప్రకటించడానికి ఆయన బోరుగా వాడబడినందుకు సంఘము తరపున ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ చివరి వచ్చిన శ్యామన్నకును పాస్టర్ ఏలియా గారికి అలాగే చివరి నుంచి వచ్చిన మధు గారికి అలాగే స్టేజ్ మీద మోజెస్ గారికి అదే చివరి నుంచి వచ్చిన యాహాన్ గారికి కూడా మా వందనాలు చెల్లించుకున్నామండి. అలాగే పిలువగా వచ్చిన వెలదూరు నుంచి వచ్చిన సారోన్ రాజు గారికి కూడా పాస్టర్ మా వందనాలు చెల్లించుకున్నామండి. అలాగే మేము ఎప్పుడు పిలిచిన అన్నయ్య గారు ఎప్పుడు పిలిచిన సమయానికి మేము అందుబాటులో ఉంటామని ఎప్పుడు ఈ టెంట్లు డెకరేషన్లో అవ్వచ్చు లైటింగ్ విషయంలో అవ్వచ్చు మేము ఏది చెప్తే ఎలా కావుతే అలాగా మేము ఉన్నాం కదండి ధైర్యం ఇస్తూ మాకు సహకరించిన ఇస్రాయేల్ గారికి సౌండ్ సిస్టమ్ ఇస్రాయేల్ గారికి మా వందనాలండి. అలాగే మేము ఎప్పుడు ఆహ్వానిస్తే చాలు అప్పుడు వచ్చి అనే మేము ఉన్నామని మాకు దేవుని ఆరాధించడానికి వాయిద్యాలు వాయించడానికి అలాగే పండు అలాగే ఇంకో బ్రదర్ అండి ఆ టీంకి కూడా మా వందనాలు చెల్లించుకున్నామండి. అలాగే ఇంకో బ్రదర్ ఉన్నారండి అలాగే ఆనంద్ పండు ఇద్దరు బ్రదర్స్ని బట్టి మేము దేవుని నామం మహిమ చెల్లించుకున్నామండి. అలాగే వీడియో తీసిన ఫోటోగ్రాఫర్ కూడా మా వందనాలు చెల్లించుకున్నామండి. అలాగే పిలవగా వచ్చిన తేతలి అలాగే చివటం మా సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరికి చిన్నలేమి పెద్దలేమి అందరికీ దేవుని బట్టి మీ అందరికీ వందనములు చెల్లించుకున్నామండి. అలాగే భీమవరం నుంచి వచ్చిన పాస్టర్ గారికి కూడా మా వందనాలు చెల్లించుకుంటామండి. అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు ఈ తాడపూరు గ్రామస్తులు ఉన్న ప్రతి ఒక్కరిని పిలువగా వచ్చి ఇప్పుడు వరకు మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరు వందనాలు చెల్లించుకున్నాం. అలాగే ఇక్కడ తాడపూరులోను ఇది ఇలా జరగడానికి సంఘ విశ్వాసులు పెద్దలు యూత్ చాలామంది లేడీస్ కూడా కష్టపడ్డారని వారందరికీ దేవుడు మిమ్మల్ని దీవించనుగా కానీ ఈ కొద్దిగా 100 సంవత్సరాలు దేవుడు దీవించారు కాక దీని తదనంతరం చిన్న స్కిట్ ఉందని ఒక 10 నిమిషాలు ఉంటుంది అది చూసి వెళ్ళాలిగా తర్వాత ఈ దేవుడు హెచ్చరిక దేవుడు దీవించండి. అందరూ సమర్పణ చేసిన బ్రదర్కి వందనాలు. ఇప్పుడు ముగింపు ప్రార్థన సహోదరి పాస్టమ్ గారు పద్మనాథ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం అమృతరావు గారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడితో ముగించబడుతుంది. తదుపరి స్కిట్
ఆనందించేయాలని కోరుతున్నాను. తెలియజేసుకుంటున్నాను. సంఘ ప్రియులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన యేసయ్య, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము అన్నట్లుగా మా జీవితాల్లో ప్రభా మహా సంతోషాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, ఈ సంవత్సరం అంతట్లో ప్రభా ఎంతో ఆందోళనకరమైన పరిస్థితులు, కన్నీళ్లు, కలవరము, ఆందోళన, భయము యేసయ్య మమ్మల్ని ఆవరించినప్పుడు ప్రతి పరిస్థితిలో నుంచి విడిపించి నేటి దినాన్ని సంతోషకరంగా మమ్మల్ని అందరినీ ఉంచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. దేవాన్ని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించగల వారు ఎవరని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, నేటి దినాన్ని సంతోషంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. యేసయ్య, నీకు వందనాలు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మన్ను నిన్ను స్తుతించిన నీ వాక్యం సెలవిస్తుంది. దేవా, మన్నైపోయిన వారిగా మమ్మల్ని ఉంచలేదు కానీ సజీవుల వరుసలో మమ్మల్ని ఉంచి నిన్ను స్తుతించగలిగిన కృప మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. దేవా, ఈ క్రిస్మస్ ఆరాధన అంతట్లో మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. దేవా, పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి మీరు కృప చూపించారు. యేసయ్య, చిన్న బిడ్డలు ప్రభువా ప్రవచన వాక్యాలు అదేవిధంగా పాటలతో నిన్ను స్తుతించారయ్యా. అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చిన్న బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించనన్నట్లుగా యేసయ్య, ఈ చిన్న బిడ్డలు ప్రభు ఈ చిన్న వయసు నుంచే యేసయ్య నీ సన్నిధిలో పెంచడానికి నీ కృప దయచేయండి తండ్రి. యేసయ్య, నీకు వందనాలు. మాకు ఇచ్చిన మా బిడ్డలను ప్రభు నీ మందిరములో నాటబడిన ఒలీవ మొక్కల వలె మేము పెంచినప్పుడు రాబోయే దినాల్లో ఒలీవ చెట్టు వలె ఉన్నతమైన స్థితిలో మా బిడ్డలు మీరు చేయగలిగిన దేవుడు. ఆ విధమైన కృప మాకు దయచేయండి తండ్రి. యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ దాసులు నిలబెట్టుకుని ప్రభు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. దేవా, నీ వాక్యాన్ని ప్రభు మా హృదయాన్ని యేసయ్య నెమరు వేసుకోగలిగిన కృప దయచేయండి. నీ వాక్యం అందు ప్రభు మేము లక్ష్యం ఉంచినట్లా మాకు మేలు కలుగుతుందని నీ వాక్యం సెలవిస్తుంది. దేవా, నీ వాక్యానుసారంగా బ్రతకగలిగిన కృప దయచేయండి తండ్రి. ఇమ్మానుయేలు దేవుడిగా మాకు తోడుగా ప్రభు యేసయ్య మీరు లోకంలోనికి వచ్చినందుకే మీకు వందనాలయ్యా. మా ప్రతి పరిస్థితిలోనూ మీరు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు నాయన. కృతజ్ఞత కలిగిన వారమే అంతము వరకు నమ్మకంగా జీవించగలిగిన కృప మాకు దయచేయండి నాయన. యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా, తేతల్లో జరిగిన క్రిస్మస్ ఆరాధనలో మీరు ఎంతో మేలు చేశారు. రెండవ ఆరాధనగా చెవిటంలో క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి మీరు మేలు చేశారు. యేసయ్య, మూడవదిగా తాడపరిలో కూడా క్రిస్మస్ ఆరాధన యేసయ్య అన్యజనులలో నేనే మహోన్నతుడవుతున్నట్లుగా దేవా నీ నామం ఈ స్థలంలో కూడా హెచ్చించడానికి మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు. యేసయ్య, ఇక్కడ ఉన్న బిడ్డలు మాత్రమే కాదు కానీ యేసయ్య ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో వారందరూ కూడా ఇమ్మానుయేలు దేవా యేసయ్య మాకు తోడుగా ఉండండి అని ప్రభా వారి హృదయాల్లో కూడా ప్రార్థించుకోవడానికి కలిగిన ప్రేరణ వారికి దయచేయండి తండ్రి. యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవ, సమయంలో ఇక్కడ పరిచర్య చేసిన బిడ్డలను దీవించండి నాయన. దేవ, మా పరిచర్యలు నానాటికి ప్రభు విస్తరించి దేవ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించే పరిచర్యలుగా ఈ పరిచర్యలు ప్రభు రాబోయే దినాల్లో ప్రభు మీరు చేస్తున్నందుకే మీకు వందనాలయ్యా. యేసయ్య, దైవదాసులందరినీ యేసయ్య నీ కృప కలిగిన రెక్కల చాటును భద్రపరచండి. వారి సంఘాలు వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. దేవ, సమయంలో తేతల నుంచి చెవిట నుంచి వచ్చిన ప్రియులను కూడా మీరు యేసయ్య మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారి ప్రయాణాల్లో నీ కాపుదల దయచేయండి నాయన. ప్రతి విషయంలో మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ ఆరాధనలో యేసయ్య మాకు ఏ ఆశీర్వాదం అయితే దాచి ఉంచారో ప్రతి ఒక్కొక్కరికి కోరుకుంటున్న ప్రతి హృదయాన్ని ప్రభు మీరు చూస్తున్నారు. దేవా, మీరు ఆశీర్వదించండి నాయన. దేవా, మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రతి విధమైన శాపాన్ని ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు. యేసయ్య, అవును ప్రభు నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అలనాడు శిష్యులను ప్రభు బేతనియ వరకు తీసుకుని వెళ్ళి చేతులెత్తి ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దేవా నీ చేతులెత్తి మీరు ఆశీర్వదించండి నాయన. అందరం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడికి ముగించుకుని మా గృహాలకు వెళ్తుండగా మరలా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించు పర్యంతం వరకు నీ కృపా కాపుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసునామం సంపూర్ణ విజయం వాది క్రియల గ్రంథ నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచే ఆశత నమ్మియున్నాము. రక్షకత్వము నీ మహిమీద కుమ్మరించుము దేవా. కుమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించు
కరుణించుము దేవా. భూమియు దాని సంపూర్ణతయు ఆకాశ మహాకాశ సూచనలను సృష్టించి మనుషుల కొరకు ఆశించండి యెహోవా యొక్క దీవెన ఆశీర్వాదాలను సర్వమానవుల ప్రజల పాప పరార్థమై ప్రాణపెట్టుటకు వచ్చిన యేసుక్రీస్తు యొక్క ప్రభు కృప ఆదరణతో పరిశుద్ధాత్మ ఆదరణ కాపుదల ప్రపంచానికి, మన దేశం, మన రాష్ట్రానికి, మన గ్రామానికని, సంఘానికి కూడిన మీ అందరికీ దైవజనుకును ఎత్తవాడు వాక్యం నీలో నాలో ఫలించినట్లుగా ఈ పరిసర రాబోతుల్లో విస్తరించి ఫలించినట్లును ప్రభు దీవెన ఎల్లప్పుడూ మనపై, మన కుటుంబాలపై ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి ఒకసారి పులోస్ మహారాజుకి పుట్టను. హ్యాపీ 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 మేరీ మేరీ క్రీస్తునాడు పుట్టను. పులోస్ మహారాజుకి సృష్టి యెహోవా దేవునికి. మీ అందరికి దేవుని కలుగు గాక. జాగ్రత్తగా రండి, దయచేసి కూర్చోండి. 15 నిమిషాలు స్కిట్ ఉంది. ఏర్పడినప్పుడు మరణ ఛాయం దేవుడు తప్పించారు. ఆస్వాదించి మరలా మీ అందరికీ సువర్తమానం చెప్పడం దేవుడు గుర్తుపారు. మరలా ఈ సంవత్సరంలో ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత సువార్త కొంచెం ఇదైనప్పుడు పర్వాలేదు, 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వెళ్ళకూడదు అన్నప్పుడు ఆగిపోయాం. పర్వాలేదు అనుకున్నప్పుడు మళ్ళీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది, 20 రోజులు పరిస్థితి బాగాలేదు. పర్వాలేదు మన సువార్తకి వెళ్దామంటే మళ్ళీ ఒక దెబ్బ కొట్టాడు నన్ను. నువ్వేంటి ఎలా కొడుతున్నావు ఏంటని కాలు శుభ్రంగా నలగొట్టేసాడు. ఇక అక్కడి నుంచి పడున్నాను. ఇక 2 నెలల పాటు తణుకులోను ఈవేళ దిగంతో ఆడిపోరు అంటే మొత్తం వచ్చేసామన్నమాట అండి. మరి దేవుడు నాకు నుంచి ఆయుష్కాలం ఆరోగ్యంలాగా మరి ఇంకొక నెల పోతే 76 సంవత్సరాలకు రాబోతున్నాను. ఇంకా ఆశీర్వాదం ఆయుష్కాలం ఆరోగ్యం వచ్చి మీ అందరి కోసం నిత్యం ప్రార్థించే కృప నాకు అనుగ్రహించేలా ప్రార్థించేయండి. తదుపరి పరిసర్య మరి కుమార్ రాజు గారు చేయబోతున్నారు, పాలగారు. అలాగే మరి వారి కుటుంబ ప్రార్థించేయండి. అలాగే చిన్న కూతురు శ్యామల తన భర్త గారు బిడ్డ కూడా మంచి సేవ చేస్తున్నారు, వారు కూడా ప్రార్థించేయండి. మా ఆయన మంచి బిల్డింగ్ కట్టారు 40 లక్షలు పెట్టి. అలాగే పెద్ద కుమార్తె మీరు అందరూ చేస్తున్న ప్రార్థనకి మేరీకి మంచి వివాహం జరిగింది. ఆయన మంచి భక్తుడు. మీరు పోయిన సంవత్సరం క్రిస్మస్లు మాట్లాడారు, వారి కోసం వారి కుటుంబం కోసం ప్రార్థించేయండి. మరి ఉద్యోగం పాస్టమ్మ గారి కొరకు ప్రార్థించండి. ఆమె కూడా భయంకర బలహీనతను విడుదల చేశారు. ఇందాక చెప్పారు శ్రమలు అంటే ఆశీర్వాదాన్ని. ఆ శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ఆశించి ఆయన రాజ్యాన్ని వాడుకుంటున్నాడు. మా కోసం కూడా ప్రార్థించేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు దీవించును గాక. మన స్నేహితులను కేకేద్దాం. హాయ్ బ్రో. చేయబెట్టు సార్. ఏంటి బెదరా అలా కూడా కరోనా కదా, మాస్క్ ఏదరా మర్చిపోయిన బెదరా. సరేలే. హాయ్ బెదరా ఎలా ఉన్నావు? హాయ్ బ్రో, వాట్సాప్, ఫేస్బుక్. హాయ్ బెదరా ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. సరే కానీ ఏంటి సంగతి? ఏం లేదు బెదరా. దూరం కూడా చెప్పు. ఈరోజు మాది క్రిస్మస్, మీరు తప్పకుండా రావాలి. సరే అయితే ఫస్ట్ ఇన్విటేషన్ నాకెత్తాను, వస్తాను. మరి నీకేస్తాను బెదరా, నీకేస్తాను. సరే ఏది బెదరా ఇంకో బెదరా. ఇంకో బెదరా ఇంకో. సరే ప్రార్థన చేద్దాం. ఈరోజు మన క్రిస్మస్ కదా, మరి ప్రార్థన చేద్దాం ముందుగా. నాకు చెప్పకుండా ఎవరిని పిలిచేసావు నువ్వు? నేను ఎవరిని పిలిచలేదండి. మరి ఆడారు. హలో బెదరా. ఎవరు బెదరా నువ్వు? సైతానా? ఈరోజు చదవడానికి మన సహోదరుడు వస్తున్నారు.
రెండు మీద రండి. వందలు బ్రదర్. తాడిపూడి గ్రామస్తులారా, సంఘ విశ్వాసులారా, పరలోకం చేరాలంటే మనకు ఉండాల్సింది ధనం కాదు. పరలోకం చేరాలంటే మనకు ఉండాల్సింది జ్ఞానం కాదు. పరలోకం చేరాల్సింది మనకు ఉండాల్సింది బుద్ధి కాదు. లేకపోతే మనం పరలోకం వెళ్ళాలంటే పరలోకంలో దేవుడు పక్కన కుడి స్థానం మనకు కావాలంటే, ఆయన కుడి పార్శ్వం మనం కూర్చోవాలంటే మనకి కండబలం, బుద్ధి బలం, అలాగే మన బంధువుల బలం ఉన్నా కానీ మనం చేరలేము. ఈ భూలోకంలో మనం ఎంత సంపాదించినా చివరికి మనకు దక్కేది ఏంటంటే 6 అడుగుల నేల. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో రానయ్యున్నారు. ఆయన రాకెప్పుడో మనకు తెలియదు. అవసరమైతే ఆయన ఇప్పుడే రావచ్చు, రేపు రావచ్చు, రెప్పపాటులో రావచ్చు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే మెలుగు కలిగి వాక్యానుసారం జీవిస్తారో వారు ఆ రాజ్యంలో ఉంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఈ కొద్ది మాటలు హెచ్చరిక దేవుడు దీవించిన గాక. ఏ బాబు, ఎవరమ్మా అక్కడ? నేనే సరే కానీ ఎప్పుడు పాస్ గారి పక్కన నాకు కూర్చేస్తావు కదా, ఏంటో స్టేజ్ మీద కూర్చోవాలి తెస్తున్నాం బెదరా, తెస్తున్నాం. మరి గురించి చెప్పానంటే కానీ బాప్తీసం తీసుకుని తీపరగల మునిగి వచ్చేసింది, కానీ తీసుకోండి బాప్తీసం, కానీ అన్ని పాపలో చేసేస్తున్నాను. అదేంటో ఈ ఫోన్ వస్తుంటే అసలు టైమే తెలియట్లేదు. ఈ మధ్య వచ్చే జబర్దస్త్ డీజోడి అసలు వదలతో తెలియదు. ఇంకా ఈ లైఫ్ అంతా ఇలా పాపం తీసుకుంటుంటే ఎంత బాగుంటుందో. అయినా నేను చేసినట్టు ఎవరికీ తెలియదు కదా. నాకు అలాగా పర్లోకి రాదని టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంకా నేను వచ్చినట్టుగా ఉండొచ్చు. నాకు వాటర్ బాటిల్ ఇవ్వాలని తెలుసు నీకు? తెస్తున్నాం బెదరా. జనరల్ వద్దమ్మా. ఓ ఎవరన్నా అంత మాట్లాడుతున్నాడు? సైతానా సైతానా అన్నాడు ఏంటి నీడు? నాకు ముందు ఇన్విటేషన్ ఇచ్చా, మళ్ళీ ఆడాడుతున్నాడంటే. తెలియదు ఎవడో. సర్లే పంపించా. ఎవరు నువ్వు? వెళ్ళమ్మా. వాటర్ బాటిల్ ఆడుతుంటే అంత పెద్ద తిండి తెచ్చావేంటి? వాటర్ బాటిల్ లేదండి. వాటర్ బాటిల్ లేదా? సరే ఇంకేమన్నా పిలిచావేంటి? ఇంకా ఎవరిని పిలవలేదండి. ఏంటమ్మా ఏమాత్రం సరిగ్గా చెప్పు. సైతానా? సర్లే సేపు ఇక్కడ నుంచో, క్రిస్మస్ అయితే మనం ఉందాం, ఇద్దరం ఉందాం. సరేగానే ఏ ఊరేంటి మంది? నిన్నే ఏ ఊరు? మళ్ళీ అడుగు. ఇదే వేదరా బాబు, బాబా ఎవరమ్మా దాకా క్రిస్మస్ దేవుడు వస్తానన్నారు, వాళ్ళు వస్తానన్నారు, ఏదో ఎవరు లేరంటే ఇదేంటిది? బెదరు ఎవరంట? కొల్లేం కనపడలేదు, నీకేమైనా కనపడుతున్నాయా? ఏమో బ్రో, నాకు అయితే కనపడలేదు. కొత్త అదేంటిది మెరిసిపోతుంది? ఫోటో తీసి అప్డేట్ చేయాలమ్మా ఫేస్బుక్లో. నువ్వు నీ ఫోటోలు అంటే కరోనా వైరస్ వచ్చేస్తుంటే తీసుకుంటా నాకు ఫోటో. బెదరం కొలుతున్నా నాకు. హలో, నా పరలోక రాజ్యం సమీపించినప్పుడు కొద్ది జనమే ఉన్నారు. ఇక్కడ ఉన్నవారంతా కూడా ధాన్యంలో పొట్టు వల్ల ఎగిరిపోయేవారులాగా ఉన్నారు, కానీ నా రాజ్యం నెరికేవారు కొద్ది మాత్రమే ఉన్నారు ఇక్కడ. వచ్చి గలగలా
ఓ ఎవరమ్మా ఆయనతో మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏదైనా నాతో మాట్లాడతావు? ఎవరు బ్రో మీరు? ఏం మాట్లాడుతున్నారు? గుర్తించలేదా మీరు? తెలీదు బ్రో, ఎప్పుడు నేను ఫేస్బుక్ లో వాట్సాప్ లో కూడా చూడలేదు. నేను ఒక దేవదూతనే. దేవదూత? ఇప్పుడు నాకు ఎప్పుడు కనిపించలేదా? కొత్తగా ఉంది. సర్లేగానే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? ఫోటో తీయడానికా? నా పరలోకంలోనూ మీరు భయభక్తులుగా ఉండలేదు ఈ భూమి మీదని, ఈ భూమి మీదకు నేను జన్మించాను. మీరు మాట్లాడారు. సరేగాని ఇప్పుడు మ్యాటర్ అని చెప్పండి. మీరు లోబడమని, మీ తల్లిదండ్రులు లోబడమని, మీ తల్లిదండ్రులు లోబడమని మిమ్మల్ని చెప్తాకు వచ్చే మీరు నరుడుగా జన్మించి భూమి మీద దేవుడి మాట ఎవరో కూడా గ్రహించలేదు. మీరు అది మీరే ప్రత్యేకంగా వచ్చి మీకు కొంత బోధిందామని మీకు చెప్తాకు వచ్చింది. మీరు మాత్రం మీరు తల్లిదండ్రులు లోబడి, మీ తల్లిదండ్రులు లోబడినాడు. మా బుద్ధిలో మీరు ఎవరో కూడా పరలోక రాజ్యం కొంతమంది ఉన్నారు ఇక్కడ. పరలోక రాజ్యం మీకు ఇలాంటి కుమారుడు తల్లిదండ్రులు లోబడి భయభక్తులు ఉన్న కుమారుడు, ఇలాంటి కుమారుడే పరలోక రాజ్యం చేరుకుంటాడు. అదేంటి మరి నాకు ఇన్విటేషన్ ఇచ్చి ఆయన తీసుకెళ్తాను అంటున్నారు? మీ దగ్గర భయభక్తులు లేవు కాబట్టి. రోజు చచ్చిపోతాను, పరిచయం చేస్తాను, అన్ని చేస్తాను, అన్ని ఎందుకు తీసుకెళ్తలేదు? చర్చికి చాలా మంది వస్తారమ్మా, కానీ దానిలో పొట్టులా కొంతమంది ఎగిరిపోతారు. ఈ కుమారుడే వస్తారు. పరలోకం వస్తున్నారు. నాతో పాటు ఇక్కడ ఒకళ్ళు మందిరానికి వస్తున్నారు, పదవుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. నేను ముందెడితే నేను అన్ని చేస్తున్నానికి వస్తున్నారు. ఒకళ్ళు మందిరంలోకి రక్షణ పొందినా కానీ యూట్యూబ్, ఫేస్బుక్ అని యవనస్తులు అయితే పాపంలో జీవిస్తున్నారు. ఒక వ్యక్తి అయితే దేవుని మాట ప్రకారం నడిచి సేవకులు బోధించిన ప్రకారం నడుస్తున్నారు. వారే పరలోక రాజ్యం వెళ్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే దూర ప్రాంతాన్ని వచ్చారో వారందరూ క్షేమంగా వెళ్ళాలని కోరుతూ ఇంతతో నాటి ముగుస్తుందండి.